నా పేరు గోవింద్ అండి. గోవింద్ గారు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు అన్న? లోన్ల గురించి అయితే మాకు తెలియదు కానండి. ఈ మందు విషయంలో అయితే మేము చాలా ఇబ్బంది పడాము. అల్లవారం వెళ్ళి అలాగా మన ఇలాగా అవతలకి పాసిరిపూడి దగ్గరికి వెళ్ళి లేదా ఇటువంటి ముసలోళ్ళు ఇబ్బంది పడిపో కాకి అనరా బాబు అంటే నాకు ఓపెన్ చేస్తాను లేదు ఏదంటే మా పని మేము చూసిన వాళ్ళు వీళ్ళ దగ్గర 50 రూపాయలు దంగిపోయి వీళ్ళు 50 రూపాయలు దంగ పెట్టుకున్న ముసలోళ్ళు పోట్లు పడి తాగేవారు. ఈ సెంటర్లో వచ్చిన తర్వాత వీళ్ళని నడిచి తెచ్చుకుని ఎవరు కూడా తాగుతున్నాడు. ఏ ప్రాబ్లం లేదు. తాగుమూతలు ఇలాగ మానండి. ఇక్కడ అతను వికలాంగుడు అంటే డిపార్ట్మెంట్ వచ్చి ఏం చేస్తారండి, అక్కడ పాస్ కార్డు వేసేసేవాడు, అక్కడ ఎరిగేసేవాడు. ఆ వాసన భరించే పాపం మళ్ళీ 2-3 సార్లు అట్ట చేయడం వదిలేయడం కూడా అయిపోయింది. అటు పాటలు పడలేక అలాగే అమ్ముకునేవాడు అండి. ఏదన్నా కార్యక్రమం వచ్చి ఇక్కడ బంద్ అయితే 250 రూపాయలు 130 రూపాయలు ఇలా దింగేసేవారండి. ఇప్పుడు దిగడం లేదో నవ్వు కోసం అంతే సార్, ఇంకేం కాదు. అంటే దగ్గరికి వచ్చాక బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, మద్యం ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నేను తాగుతాను, డైలీ ముందు తాగుతాను. ఆ టైంకి వెళ్ళి ఆ క్వార్టర్గా కొంటాను. నా లెక్కన కొంటుందండి. మరి కొంతమందికి లిమిట్ చార్జ్ వెళ్తే మనం ఏం చేస్తామండి. నేను 50 రూపాయలు దంగబెట్టే పని లేదు, బండ్లో పెట్రోల్ అయిన పని లేదు. మీ దగ్గర మా హౌస్ ఇక్కడ సెంటర్లో షాప్ ఉంది. ఒక 50 ఉంది అనుకోండి, ఈ ముసలాడు ఉన్నాడు, ఈయన 50 ఇస్తున్నాడు, చెరుకునండి తాగుతున్నాం, అయిపోయింది. మీ దగ్గర లెక్క 130 రూపాయలు చూసుకుని వెళ్ళటం, మా బండ్లో పెట్రోల్ వేసుకుంటే ఈ దగ్గర 180 కొనుక్కోవటం, ఇదే బాధ. మరి మధ్య రేట్లు తగ్గిస్తున్నారు కదా, ఎంతవరకు తగ్గించారంటారు అన్న? 130 రూపాయలు అయితే మేము 100 రూపాయలు తాగింది కాబట్టి మా వాటికి 30 రూపాయలు తగ్గిందని మేము అనుకుంటున్నాం, అంతేనండి. కనుమ అయితే ఏం తగ్గినట్టు ఏది మరండి. అంటే అది ఒకటి వచ్చింది, 100 రూపాయలకి ఒకటి వచ్చింది కానీ మిగతా రేట్లు ఏం తగ్గలేదు అన్నారు కదా. తగ్గలేదండి. మా తగ్గడం మాకు తెలియదు. మేము తాగమే వేయండి, ఇవి తాగుతాం. ఎందుకంటే మా సంపాదన అంతే అండి, కాస్ట్లీకి వెళ్ళలేం కదండి. అది కాబట్టి ఇలాంటివి ఉన్నాను. సరిగ్గా 50 డబ్బులు లేకపోతే 50 రూపాయలు తాగిడికి వెళ్ళిపోతున్నాం అండి. మరి నాణ్యమైన మధ్య అందిస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఎంతవరకు అందిస్తున్నారు అంటారు? వందండి ఏముందండి, ఇప్పుడు అది 130 రూపాయలు మందు అయితే మందు తాగితే పక్కన నిలబడిపోయి గుడ్డు కొంపొచ్చేదండి. ఇది అయితే 100 రూపాయలు కాయనా ఏదో దరిద్రంగా ఉండదాం ఉన్నాం, కానీ వాసన రావట్లేదు. మరి అదిగోండి వినండి, వాసన రావట్లేదండి అసలు. దరిద్ర కొంప రావట్లేదండి. ఇప్పుడు మీద తాగిన మీద మాడదనుకోండి, మీరు అందరూ నిలబడతారు, ఇంకా అక్కడ వెళ్ళిపోతారు. ఈ మీరు తాగేసారు బాబు దరిద్రం వచ్చేస్తుంది, ఇదే గొడవ అండి. ఇప్పుడు అలా లేదు, వాసన రావట్లేదండి. మరి బాగానే ఉంది మాకైతే. వచ్చాక మద్యం కూడా తాగుతుంటే మళ్ళీ ఈ ప్రాబ్లం వస్తున్నాయి హెల్త్కి సంబంధించి అన్నారు కదా. మాకైతే ఏం లేదండి, మరి ఉండొచ్చు, అదే మాకైతే తెలుస్తుందండి. మేము సీపై తాగుతాం. అదిగండి జగన్ ఉండగానే బాగా అమ్మాడు అని చెప్పేసి అన్నారు కదా. మందు బాగా ఉండడం ఏముందండి, ఈ బయట వాళ్ళు సంపాదించుకుని తెంగేవారండి ఆయన పేరు మీద. ఆయన చెడ్డ అంటలేదండి, దూరంగా పెట్టాడు. ఎందుకంటే దూరంగా పెట్టడం వల్ల కొంత తగ్గుతుందని దూరంగా పెట్టాడండి ఆయన. లాలవరం ఇలాగా అవతల పక్క పాసిపూడి పక్క ఇచ్చాడు. మాకు అక్కడ పేరుపేట అక్కడ సెంటర్లో లేదు. దోలు తీరిపోయింది, బండి వెళ్తాం. ఒకవేళ లేదంటే ఇంకా ఆగిపోతున్నారు, డబ్బులు లేవు, పెట్రోల్ లేదు, బండి సరిపోని ఆగిపోయాడు. 2-10 130 రూపాయలు కాయకుండా వెళ్ళేవాళ్ళు. 2-10 ఉంది ఇష్టం లేదు, పక్కకుండా అంతే లేవు, వచ్చేసిపోడు. గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందంటారు. నాకైతే మా సీపు తాగే వాళ్ళకి మాకు బాగానే ఉంది. సెంటర్లో షాప్ ఉంది కాబట్టి అది లోపల పెట్టింది అన్నాడు. మాకు డబ్బులు లేకపోతే 50 రూపాయలు తాగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది ఇక్కడ అమ్మఒడి దగ్గర 50 రూపాయలు తాగండి, ఎక్కడండి 180 రూపాయలు ఇస్తే కానీ లేదు, అంతే అండి. అలాగ ఇంకోటి సంపాదించిన కూడా అండి మా మీద పడి మేము అలవాటు పడి ఏం చేస్తామండి, ఆ టైం కావాలి. కూలిపోయి కంపలం మోసి కొబ్బరికాయ మోసి వచ్చి తాగాలి, ఎలాగా ఇదే పరిస్థితి.